బంగ్లాదేశ్లో సంవత్సరాల క్రితం మొదలైన ఈ పొలిటికల్ అన్రెస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా హింసాత్మకంగా మారింది. ఇంటరిం ప్రభుత్వం అక్కడ ఈ హింసల్ని ఆపలేకపోతోంది. భారతదేశం న్యూఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ ఆఫీస్ ఎదుట బంగ్లాదేశ్లోని మైనారిటీస్ హక్కులకు సంబంధించి, మైనారిటీస్ పైన జరుగుతున్న అటాక్స్ సంబంధించి ప్రొటెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. బంగ్లాదేశ్ హై కమిషన్ ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉందో బంగ్లాదేశీ వీసాలు ఇవ్వటం నిరవధికంగా ఆపేసింది. అంతేకాదు బంగ్లాదేశ్ యొక్క దౌత్యవేత్త ఎన్వాయ్ని కూడా పిలిచి భారత ప్రభుత్వం మైనారిటీస్ పైన జరుగుతున్న అటాక్స్ ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో వాటిని తీవ్రంగా ఖండించిందనమాట. అంతేకాదు ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్ ఏవైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో వాటిని కాపాడాలని కూడా బంగ్లాదేశ్కు ఇండియా హితవు పలికింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక గత 3-4 రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన అటాక్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అంతేందుకు గత సంవత్సరాల కాలంగా దాదాపు 2000 అటాక్స్ బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన జరిగాయన్నమాట. రీసెంట్గా దీపు చంద్రదాస్ అనే ఒక గార్మెంట్ వర్కర్ ఎవరైతే ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడో ఆ వర్కర్ని లించ్ చేసి అంటే అతనికి నిప్పంటించి చంపేశారనమాట. దానికి అతను బ్లాస్ఫెమీ చేశాడని చెప్పి అంటే దైవదోషం చేశాడని చెప్పారు. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవి లేకుండానే అతన్ని నిప్పంటించి చంపేశారు. ఇది చాలా దారుణం అని చెప్పి బంగ్లాదేశ్లో మైనారిటీస్కి అసలు భద్రత లేదని చెప్పి కూడా అక్కడ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.